మనిషికి తాత్కాలికమైన ఆనందాలని లేదా ఇన్స్టెంట్ ప్లెజర్స్ని వెతుక్కునే ప్రాసెస్ రోజు రోజుకి దరిద్రంగా దిగజారిపోతుంది. ఒకడికి ఒక కుక్కని వెనక నుంచి అనుభవిస్తుంటే వాడికి ఒక ప్లెజర్ వస్తుంది. ఒక ఆవుని వెనక నుంచి అనుభవిస్తుంటే వాడికి ఒక ప్లెజర్ వస్తుంది. అసలు ముసలోళ్ళని తీసుకుని వెళ్ళి ఒక చోటకి తీసుకుని వెళ్ళి అనుభవిస్తుంటే ఒక్కొక్కడికి ఒక ప్లెజర్ వస్తుంది. ఇప్పుడు అత్యాచారం అనే మాటకి ఏమాత్రం అవగాహన లేని ఒక చిన్న పిల్లని తీసుకుని వెళ్ళి వాడు అత్యాచారం చేస్తుంటే వాడికి ఒక ప్లెజర్ వస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అనేవి ఎంత కామన్ అయిపోయాయో ఇప్పుడు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది కూడా అంతే కామన్ అయిపోయింది. అంత ఫ్రీడమ్ క్రియేట్ అయింది మన ఇండియాలో. మనిషి ఏ విత్తనం అయితే వేస్తాడో అదే పంటను కోస్తారో అంటారు కదా. సో అలాగే ఇది కూడా జరిగిందనమాట. ఇన్స్టెంట్ గా ప్లెజర్ ను కోరుకున్నాడు అండ్ ఇన్స్టెంట్ గా కర్మ కొట్టేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక దయచేసి వీడియోని లైక్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. చిత్తూరు జిల్లా దగ్గర మదనపల్లి అనే ఊర్లో 7 ఏళ్ల పాప ఆరు బయట ఆడుకుంటుంటే ఆ పాపని ఇంటి ఎదురుగున్న వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆడుకోవడానికి రా అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి వాడికి కావాల్సిన లైంగిక కోరికలు అన్నీ తీర్చుకుని ఆ పిల్ల ఎక్కడ బయటకు చెప్పేస్తుందో అని చెప్పి ఆ పాపను చంపేసి డ్రమ్ములో మూసేసి ఉంచేశాడనమాట. ఇది బేసిక్గా అందరికీ తెలిసిన స్టోరీ, ఇప్పటి వరకు ఉంటున్న స్టోరీ. కానీ ఇది ఎలా జరిగింది అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అంటే అవతల వ్యక్తికి లూప్ హోల్స్ ఎన్ని దొరికాయో అనిపించింది. తల్లి పనికని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. తండ్రి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంట్లో ఒక పెద్ద ఆవిడ మాత్రమే ఉంది అండ్ ఈ పాప బయట ఆడుకుంటూ ఉంది. అండ్ అదే టైంకి వీడికి ఎటువంటి పని పాట లేదు, గంజాయికి వీటన్నిటికీ బాగా అలవాటు పడిన వ్యక్తి కాబట్టి వాడు టైం కాసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. టైంకి పాపను పిలవటం, లోపలికి తీసుకెళ్ళడం, ఆ పాపను ఇబ్బంది పెట్టడం, బయటకు ఎక్కడ చెప్తుందో అని చెప్పి చంపేయడం. ఆల్సో నాకు ఇంకో డౌట్ ఎక్కడ రైజ్ అవుతుంది అంటే ఇది మొదటిసారి అయి ఉండదేమో అని నా డౌట్. ఎందుకంటే ఆ పాపకి ఇప్పుడిప్పుడే కొద్ది గొప్ప అవగాహన తెలుస్తుంది, అంటే ఊహో తెలుస్తున్నట్టు ఉంది. కానీ ఊహో తెలియని టైంలో వాడు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఎలా ఇబ్బంది పెట్టి ఉంటాడు, అంత ఈజీగా లోపలికి వచ్చేది కదా. సో ఆ పాప పిలవగానే ఫస్ట్ టైం అయితే అంత ఈజీగా వెళ్ళదు కదా. సో ఇంతకుముందు కూడా అది వాడు అలా ఇబ్బంది పెట్టే ఉంటాడేమో అనేది నా క్వశ్చన్. ఆల్సో ఒకప్పుడు అంటే ఊహలకి తెలియదు కాబట్టి వాళ్ళ ఒంటి మీద ఏం జరుగుతుంది, వాళ్ళని ఎవరు ఏంటది ముద్దు చేస్తున్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. బట్ ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇంకా ఆ పాప ఏం చేసినా కానీ బయటకు చెప్పేస్తుందేమో అనే ఉద్దేశంతో వాడు ఏంటది ఘోరం చూడండి. వాడు ఆ పాపను తీసుకుని వెళ్ళి డ్రమ్ములో ముంచేసి చేతులు కాళ్ళు విరిచేసి డ్రమ్ములో పెట్టేశాడు. డ్రమ్ములో పెట్టేసి మూతేసేసి వెళ్ళి పడుకుని ఉన్నాడు. కాసేపటికి పాప కనపడపోయేసరికి ఆ అమ్మగారు మాట్లాడడం, వాళ్ళ భర్తను అడగటం, పాప ఏది అని చెప్పని అడగటం, ఆ పాప ఎక్కడుందో తెలియక అందరూ వెతుకుతాం మొదలు పెట్టారు. సో మొత్తం ఊరంతా జల్లెడేశారు. పాప కోసం అందరూ వెతకటం మొదలు పెట్టారు. కానీ ఎంత వెతికినా పాప దొరకపోయేటప్పటికి ఇంటి ఎదురుగున్న ఈ వ్యక్తి మీద ఆల్రెడీ డౌట్ వచ్చింది, వీడు ఏమైనా చేసి ఉంటాడని. ఎందుకంటే ఇతనికి ఇంతకు ముందే నేర చరిత్ర ఉంది. ఇంతకుముందు చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు. కొడవలతో ఎవరి మీద హత్యాయత్నం చేశాడని చెప్పని ఆల్రెడీ కేసు ఉంది, గంజాయి కేసులు ఉన్నాయి. సో ఇలా చాలా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ ఒక చిన్నపిల్లని ఇంతలా చేసి ఉండట్లే, మరి అంత మూర్ఖుడు కాదులే, అంత తెలివితక్కుడు కాదులే అనుకుని లైట్ తీసుకున్నారు. సో పాప కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎవరు ఎంతమంది ఎన్ని విధాలుగా వెతికినా ఆ పాప మిస్ అవుతుందని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలోనూ పోస్టులు పెడుతూనే వచ్చారు. బట్ పాప ఎక్కడా దొరకలేదు. పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఇతను డోర్ కొడితే ఇతను డోర్ తీయలేదు. ఏంటి డోర్ తీయట్లేదని కిటికీలోంచి చూస్తే అతను నిద్రపోయి ఉన్నాడు. ఒక సాధారణమైన వ్యక్తి నిద్రపోతున్నట్టే నిద్రపోయాడు. సో అంతేం అయ్యి ఉండదులే, ఒకవేళ ఉంటే చూసుకుందాం, ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకున్నారు. బట్ తెల్లారగట్ల 7 గంటలకే మళ్ళీ తిరిగి వచ్చి ఇతను ఎంక్వైరీ చేద్దాం అనుకున్న టైంకి అతను తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. సో ఇదేదో అనుమానించాల్సిన విషయం అని చెప్పి పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఒక డ్రమ్ ఉంది. ఆ డోర్ సగం ఓపెన్ అయి ఉంది. ఆ మూత ఓపెన్ చేసి చూస్తే కాళ్ళు చేతులు విరిచేసి శవాన్ని అందులో పెట్టేసి ఉంచారు ఆ పాపది. ఒకడికి వచ్చిన ఇన్స్టెంట్ కోరిక వల్ల, ఒకడికి వచ్చిన ఇన్స్టెంట్ ఆ కోరికను తీర్చుకోవాలన్న ఆలోచన వల్ల ఇన్స్టెంట్గా ఆ పాపన కోరికను తీర్చుకుని ఇన్స్టెంట్గా చంపేశాడు. ఆడు మైండ్కి ఏ టైంకి ఆ గంజాయి మొత్తం ఏదనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ కర్మ రివర్స్లో కొట్టేసింది ఇన్స్టెంట్గానే. జనాలు అతను వెతకడం మొదలు పెట్టారు, పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. అందరూ అన్ని రకాలుగాను వాడిని పట్టుకుని ఏదో విధంగా చంపేయాలి అన్నట్టు ధర్నాలు చేసి అందరూ కూర్చోవడం మొదలు పెట్టారు. అందరూ వాడిని వెతకడం మొదలు పెట్టారు. బట్ ఆ భయం వల్ల అందరికీ తెలిసిపోయిందన్న ఇది వల్ల బయటికి దొరికితే చంపేస్తారన్న భయంతో అతనే చెరువులో దూకి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. బట్ కర్మ చూడండి ఎంత కరెక్ట్గా కూర్చొని ఉందో. అందరికీ అలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది ముఖ్యంగా ఇలాంటి చిన్నపిల్లల విషయంలో కరెక్ట్గా తగులుతాయి అనమాట కర్మ అనేవి. ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉంది ఆ పాప. సో అలాంటి పాపను ఇబ్బంది పెట్టినందుకు కర్మ చాలా గట్టిగా కొట్టింది. మీరు అసలు సినిమాలో చూడండి సెటప్ పే ఆఫ్ అంటారు కదా, అలా చూడండి వాడు ఏదైతే చేశాడో, వాడు ఏదైతే విత్తనం వేశాడో అదే పంటను కోసుకోవాల్సి వచ్చింది. ఆ పాపని నీళ్ళల్లో ఊపిరాడకుండా కాలు చేతులు విరిచేసి చంపేశాడు. అండ్ ఇతని శవాన్ని గమనించండి, ఇతను కూడా చెరువులో దూకి అదే నీటి కారణం వల్ల చనిపోయాడు. అండ్ అలానే ఆ 2 చేతులు పైకి వచ్చేసి శవం ఉబ్బిపోయి 2 చేతులు పైకి అలానే ఉండిపోయినాయి అనమాట. ఏదో నేను లొంగిపోతున్నాను అన్నట్టు ఆ 2 చేతులు అలా పైకే ఉన్నాయి. అలాగే శవం ఉబ్బిపోయి కుక్క చావు చచ్చిపోయాడు.
అందుకే నేను ఒక విషయాన్ని చాలా బలంగా నమ్ముతాను. సొసైటీ కన్నా, జ్యుడిషియరీ కన్నా, చట్టాల కన్నా అన్నిటికన్నా చాలా గొప్పదే అండ్ ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది కర్మ మాత్రమే. అందుకే మనిషి ఎప్పుడు మంచి కర్మను మాత్రమే పోగేసుకోవాలి. చెడ్డ కర్మను పోగేసుకుంటే అది చాలా గట్టిగా కొడుతుంది, చాలా ఫాస్ట్గా కొడుతుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే ఇదే. ఆ పాపను వాడు ఎలా అయితే ఇబ్బంది పెట్టాడో అండ్ వాడు కూడా అలానే చచ్చిపోయాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫోన్లో జరిగిందని. కానీ జరిగింది ఏది వెనక్కి తీసుకురాలేం. మేబీ ఆ పాప ఫ్యూచర్లో ఎంత పెద్ద పొజిషన్లో ఉండొచ్చో, ఎలాంటి ఏంటది అచీవ్ చేయొచ్చో తెలీదు. బట్ వాటన్నిటిని వాడు ఆపేశాడు. ఆ పాపను ఆపేసింది కాకుండా వాడు కూడా తిరిగి చచ్చాడు. రెప్పపాటు కాలంలో, రెప్పపాటు టైంలో 24 గంటలు కూడా తిరగకుండా పాప చనిపోవడం అండ్ వాడు చనిపోవడం జరిగింది. ఈ పాప విషయంలో అంటే ఇలా జరిగింది. కానీ ఇంకా బయటికి రానివి ఎన్నో ఉన్నాయి. నన్ను అడిగితే నాకు ఎందుకు ఈ వీడియోని ముందు చేయబుద్ధి అవ్వలేదు. సరే ఏదో జరిగిపోయింది కదా అనుకున్నాను. అంటే ఒకళ్ళ ఇంట్లో జరిగిన విషాదాన్ని తీసుకొని వచ్చి ఒక స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోతో డబ్బులు సంపాదించాలనేది ఎక్కడ చాలా చండాలంగా అనిపించింది. మరీ డబ్బులు వచ్చాను, వ్యూస్ ఏం రావట్లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎందుకు అనిపించింది, కరెక్ట్ కాదేమో, లెట్ ఇట్ బి జస్టిస్, జరిగిపోయింది కదా అనుకున్నాను. బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు క్వశ్చన్ దిస్. నాకు తెలిసి ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడిప్పుడంటే నాగరికత అలవాటు, నాగరికత కొద్దిగా మెరుగుపడుతూ వచ్చింది కాబట్టి జనాలు ఇప్పుడిప్పుడు బయటకు వచ్చి కొన్నిటిని చెప్తున్నారు. కానీ కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు మీకు తెలిసిన వాళ్ళల్లో, మీకు బాగా క్లోజ్ అయిన ఆడపిల్లల్లో, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, బాయ్ బెస్టీస్ అని, బెస్ట్ ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని, ఇలా ఎవరొకరు ఉంటారు కదా, మీతో ఏదైనా షేర్ చేసుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీకు ఎప్పుడైనా మీకు ఊహ తెలిసినప్పుడు, మీకు ఊహ తెలిసిన చిన్నప్పుడు, మీకు ఊహ తెలియని టైంలో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా, ఎవరైనా ఏదైనా వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడగండి. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల లైఫ్లో కంపల్సరీ ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళు అది బయటకు చెప్పుకోలేరు అండ్ చెప్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టైంలో జరిగిపోయింది వదిలేసి అని చెప్పి పేడకాలనుకుని మర్చిపోతారు. కానీ మీరు అడిగితే ఖచ్చితంగా ఒక ఆడపిల్లని కదిపితే ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇలాంటిది ఒక స్టోరీ కంపల్సరీ ఉంటుంది. కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి అడిగి చూడండి, నీకు ఎప్పుడైనా ఇలా జరిగిందమ్మే అని చెప్పిన ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళు చెప్పే కథలో వాళ్ళు చెప్పిన వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటుంటే నోర్లు వెళ్ళబెడతారు మీరు. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఒకప్పుడు అంత ఏంటది గూడుబుటానిగా జరిగిపోయేది చీకట్లో అన్నట్టు, ఇప్పుడంటే బయటకు వస్తుంది. అండ్ ఎస్, ఇప్పుడు సోషల్ మీడియా అనేది బయటకు రావటం వల్ల, జనాలకు అన్నీ తెలియటం వల్ల, ముఖ్యంగా పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ తెలియటం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఈజీగా బయటకు వస్తున్నాయి. అండ్ ఎవడైతే పిచ్చి వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ శిక్షలు పడుతున్నాయి. అండ్ ఐ హోప్ పిల్లల విషయాల్లో చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి పరిస్థితులకి మళ్ళీ ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా బలి అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద గర్ల్స్ ఫ్యామిలీ. అండ్ ఏం చేసినా కొన్నిటిని తిరిగి తీసుకురాలేము, అదంతే. ఇంకా ఐ హోప్ ఆ పాప ఆత్మకి శాంతి చేకూరాలని అందరూ కోరుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ తరచూ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.